కల్లూరు మున్సిపాలిటీలో కార్మికులకి 9 నెలలుగా వేతనాల బకాయి ఉంది. మున్సిపల్ అధికారులకి, ఇక్కడున్న సబ్ కలెక్టర్కి, జిల్లా కలెక్టర్కి అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేసినప్పటికీ వీళ్ళ వేతనాలు ఇవ్వకుండా బకాయి పెట్టారు. ఒక మున్సిపల్ కార్మికులు, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించిన వారు 9 నెలలు జీతాలు లేకుండా ఏ విధంగా జీవించుతారని అధికారులు భావిస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉద్యోగులకి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ఘనంగా చెప్తున్నారు. మరి ఉద్యోగులందరికీ 1వ తేదీన జీతాలు ఇచ్చేటప్పుడు కల్లూరు మున్సిపల్ కార్మికులకి 1వ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకని ఈ అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ వేతనాలు బకాయి పడ్డాయి. కనుక ఈ జీతాలు అలానే మే 2వ తేదీ నుండి కల్లూరు మున్సిపల్ కార్మికులు సమ్మెకి దిగటం జరిగింది. ఇది నిరవధిక సమ్మె. ఈ కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు, వ్యాపార అందరూ కూడా ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెకి అండగా నిలబడి వారి వేతనాలు ఇచ్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జీతాలు ఇచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కనుక కల్లూరు మున్సిపాలిటీలో కొంత అసౌకర్యం కలగవచ్చు. అంటే ఈరోజు కల్లూరు మున్సిపాలిటీలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది పారిశుధ్య కార్మికులే అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుధ్య కార్మికులకి జీవితం గడవటం కష్టమైన పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? వెంటనే వీళ్ళ వేతనాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే దశల వారీగా ఈ సమ్మె పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కార్మికులకి మీరు అండగా నిలవాలి. ఇక్కడ వ్యాపార వర్గాలు, రైస్ మిల్ యజమానులు చాలామంది ఉన్నారు. కనుక వీరందరూ ఈ కార్మికులు. నమస్కారం అండి, నా పేరు నిమ్మటూరు రామకృష్ణ, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు కల్లూరు మున్సిపల్ కార్మికులు విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు గత 9 నెలలుగా వాళ్ళ వేతనం రాక, గత 3 నెలల కాలంలో అనేక మంది అధికారులకి, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ ఈరోజు మాపు, రేపు మాపు అనుకుంటూ మరి 9 నెలలుగా జీతం రాకపోవడం వల్ల వాళ్ళ యొక్క జీవితాలని ఎలా సాకాలో సరైన పరిస్థితిలో, విధిలేని పరిస్థితిలో ఈరోజు సమ్మెలోకి పోవడం జరిగింది. నిరోధక సమ్మెలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు కానివ్వండి, మరి పాలకపక్షం కానివ్వండి, వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించే దానికోసం మరి ప్రభుత్వంతో చర్చలు నడిపి ఆ యొక్క బడ్జెట్ను తీసుకొచ్చి తక్షణమే 9 నెలల జీతాలు తక్షణమే వాళ్ళ ఖాతాలో జమ చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సమ్మెకి పుర ప్రముఖులు కానీ, వ్యాపారవేత్తలు, అలాగే రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా వారి యొక్క న్యాయమైన సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి సమస్యల పరిష్కారం కోసం మీ వంతుగా మరి సహకారం అందించి వారికి సమ్మెకు మద్దతు తెలపాలని ఏఐటీసీగా మేము కోరుతా ఉన్నాం. అలాగే కార్మికులకి తక్షణమే ఈ యొక్క సమ్మెని విరమింపజేసే విధంగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి అధికారులు కానివ్వండి, అలాగే పాలకవర్గం కానీ చర్చలకు పిలిచి వారి యొక్క సమస్యను పరిష్కారం చేస్తారని ఆశిస్తా ఉన్నాం.